మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కరుణావాత్సల్యము కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన మన గొప్ప తండ్రి మనల్ని ప్రేమించి రాత్రి సమయం ముందు మంచి నిద్రని అనుగ్రహించి ఈ నూతన దినమును మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలో లెక్కించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ తండ్రి, ఆ దేవుడు, ఆ రాజు ఈ నూతన దినములో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన వారులారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన గాయములను కట్టే దేవుడు. ఆయన చేతులు మనలను స్వస్థపరుస్తాయి. దేవుని కృపను బట్టి ఈ పరిచర్యలన్నీ ప్రార్థనాపూర్వకముగా, ఎటువంటి ఆక్షేపణ లేకుండా ప్రార్థనాపూర్వకంగా దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలో అనేకులు ఆత్మీయతలో ఎదగటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. దేవుని సన్నిధి అనేకులు అనుభవిస్తున్నారు. దేవుని యొక్క ప్రణాళికలు అనేకుల జీవితములలో జరుగుటకు ఈ కృపా వార్త దేవుని చేత అభిషేకించబడినది. అనేకులకు ధైర్యాన్ని ఇచ్చే ఒక కార్యముగా దేవుడు నిర్వర్తిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని మనకు అనుగ్రహించిన ప్రేమలేఖ, పరిశుద్ధ లేఖనములు, అవి చారిత్రాత్మక విషయములతో కూడిన వాస్తవిక సంఘటనలు, ఈ కల్పితాలు కాదు. యోబు అనే భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, చెడుతనమును విడిచిపెట్టిన వాడై, యథార్థవంతుడిగా ఆయన బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యములను మనము ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు నేర్చుకున్నాం. అయితే ఈ 5వ అధ్యాయంలో యోబు గారి స్నేహితుడైన ఎలీఫజు యోబు గారితో మాట్లాడే మాట, దేవుడు గాయం చేస్తారు, ఆయనే గాయాన్ని మారుపుతారు. గాయం చేయువాడు ఆయనే, ఆయన చేతుల ద్వారానే స్వస్థత. ఆయన చేతులే, ఆయన గాయాలే మన గాయములను కట్టి స్వస్థపరుస్తాయి. మన దైనందిన జీవితంలో ఏదన్నా వైద్యశాలకు, హాస్పిటల్కి మనం వెళ్ళామనుకోండి, ఒక డాక్టర్ గారిని చూసి మనం అనుకుంటాం, ఈయన ఆపరేషన్ చాలా బాగా చేస్తారు, ఈయన చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని. ఒక మనిషి చేతిలోనే అంత మ్యాజిక్ ఉంటే, ఒక మనిషే అంత మ్యాజిక్ చేయగలిగితే, ఏమండి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, ఇంకా ఆయన చేతుల్లో ఎంత మహత్యం ఉండాలి. ఆ మహత్తు కలిగిన చేతులలో ఉన్న స్వస్థత దేవుడు మనకు అనుగ్రహిస్తారు. యోబు గారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు, కష్టాలు ఆయన మీదకి ఉప్పెనలాగా వచ్చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని వైపే చూశారు. యోబు గారు దేవుణ్ణే మహిమపరిచారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎంత మంచి మాట అండి. ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. ఆ దేవుడే, ఆ స్తుతి నొందదగిన దేవుడే ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆయన గాయం చేస్తారు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఒకవేళ ఏదైనా శరీరంలో ఒక అవయవము కానీ లేకపోతే ఒక చిన్న పార్ట్ ఏదన్నా పాడైంది అని అంటే దాన్ని ఆపరేషన్ చేసి తొలగించాలి. గాయం చేయకుండా అది అలా ఉండి డాక్టర్ గారంటే అది కుళ్ళిపోతుంది, తర్వాత ఆ అవయవాన్ని తొలగించవలసి వస్తుంది. మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి తిరుగుబాటు చేస్తూ, ఆయన ఆజ్ఞలను అలక్ష్యం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి దేవుడు తన నీతి మార్గములలో మనల్ని నడిపించుకోవడానికి గాయం చేస్తారు. ఆ గాఢాంధకారపు లోయలో ఆయనే తోడుగా ఉంటారు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం మనల్ని నడిపిస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది. అదే, ఆ గాయాన్నే, ఆ చేతులే స్వస్థపరిచి నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నిలబడతాయి. ఆయన కృప చొప్పున, ఆయన దయ చొప్పున, ఆయన ప్రేమను బట్టి నిన్ను ఎల్లప్పుడూ సంపూర్ణముగా ఆయన బాగు చేసి స్వస్థపరిచి ఆయన ఎదుట నిన్ను ఒక మహిమ కలిగిన వ్యక్తిగా ఉంచుకోవాలని
చూడాలని ఆయన కోరిక. నువ్వు ఏ పరిస్థితుల్లో గాయపడిపోయావో, నా హృదయం గాయపడిపోయిందండి, అసలు నాకు మనశ్శాంతి లేదండి, ఏంటోనండి నాకు అసలు ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా కానీ నా జీవితం తలడిల్లిపోయినట్టుగా అయిపోతుందని అని అనుకుంటున్నావా? దేవుని వైపు చూడు, దేవుని చేతుల వైపు చూడు. ఆయన చేతుల్లోనే కదా స్వస్థత ఉంది. దేవుడు ఈ దినాన మనకిచ్చిన వాగ్దానం, ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. 33.5 సంవత్సరముల యేసుక్రీస్తు ప్రభు జీవనంలో 3.5 సంవత్సరముల మహిమ పరిచర్యలో ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు. చనిపోయిన వారిని సహితం బ్రతికించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ ఆత్మీయముగా చనిపోయినా ఆ పరిశుద్ధుని దగ్గరికి, ఆ పరిశుద్ధ ఆత్మ దగ్గరకు నువ్వు వెళ్ళినట్లయితే తప్పక నిన్ను మరలా నీ ఆత్మీయ స్థితిని బాగు చేసి, నిన్ను నిలవబెట్టి, నిన్ను బండ మీద స్థిరపరిచి, నీ నోట స్తోత్ర రూపముగా ఒక క్రొత్త కీర్తన ఆయన ఉంచగలిగే గొప్ప దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగము అయిపోయిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ముగిసిన వెంటనే 8వ అధ్యాయ ప్రారంభ వచనాల్లో మనం చూస్తే ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ కుష్ఠరోగి స్వస్థపరచబడిన తరువాత ముట్టుకోలేదు. స్వస్థపరచబడక మునిపే ఆయన భుజం మీద చేయేసి ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు, ఆ కుష్ఠరోగితో మాట్లాడుతున్నారు ఆయన. ఎప్పుడైతే నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత నొందుకో అని భుజం మీద చెయ్యేశాడో, అంతరంగంలో స్వస్థత ఆల్రెడీ ప్రారంభమైపోయింది. అందరూ విడిచిపెట్టినా ఈయన మాత్రం నన్ను ముట్టుకున్నాడే, నన్ను హత్తుకున్నాడే, నాతో మాట్లాడుతున్నాడే అనే ధైర్యం ఆ కుష్ఠరోగిని మంచి శుద్ధమైన వ్యక్తిగా మార్చేసినాయి. అదే దేవుడు ఈ దినాన నీ ఎదుట నిలబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భుజం మీద చెయ్యేసి, నేనున్నాను కదా, నా చేతుల్లో స్వస్థత ఉంది కదా, నీ ఏ పరిస్థితినైనా నేను బాగు చేస్తాను కదా, నీ ఆత్మీయ స్థితి అయినా, నీ అనారోగ్య పరిస్థితి అయినా, నీ ఆర్థిక పరిస్థితి అయినా, నీ కుటుంబ పరిస్థితి అయినా, నీ వ్యక్తిగత జీవితమైనా, ఏదైనా సమస్తాన్ని సృష్టించిన నేను సమస్తాన్ని బాగు చేయగలిగిన సమర్థుని కదా అని నీతో మాట్లాడుతున్నారు. ఆయనకి చేతులు అప్పగిద్దాం, ఆయన చేతులకు నీ చేతులు అప్పగిద్దాం. తప్పక ఆయన స్వస్థత నీకు సమకూరుస్తుంది, నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను నిలువబెడతాడు. గాయం చేయువాడు ఆయనే, గాయం కట్టేవాడు ఆయనే. ఆయన చేతుల్లోనే స్వస్థత, ఆయన గాయాల్లోనే స్వస్థత. ఆ రక్తాన్ని, ఆ స్రవిస్తున్న రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఆ గొప్ప దేవుడు నిన్ను తప్పక స్వస్థపరచునుగాక. నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఏ పరిస్థితి అయినా సరే ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, భయపడొద్దు. ఆయన ఉన్నారు, ఆయన సజీవుడు, ఆయన చేతుల్లో స్వస్థత ఉంది, ఆయన మన పక్షాన ఉన్నారు. ఇంక మనకు విరోధి ఎవరు? ధైర్యం తెచ్చుకుందాం, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, ఈ దినాన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ చేతుల్లో ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరికి, ఎంతమంది అయితే ప్రభువా నీ వైపు ఆశగా చూస్తున్నారు, వారందరికీ ఆ స్వస్థతను ప్రసరింపచేసి, వారిని పరిశుద్ధపరిచి శుద్ధీకరణించేసి, వారిని ఆశీర్వదించి ఆశీర్వాదమునకు మూలముగా చేసి, మీ నామమును మహిమపరచమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.